सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय. శ్రీరామ విజయం మరాఠీ మూలము శ్రీధర కవి గారికి తెలుగు అనువాదము సాయినాథుని నారాయణరావు గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. తిరుమల తిరుపతి దేవస్థానము తిరుపతి వారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. అధ్యాయము 25. శ్రీ గణేశాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ప్రతి ఒక్క గురువుకు పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, పూర్వం క్షీరసాగరాన్ని నుండి వెలువడ్డ అపూర్వమైన చతుర్దశ రత్నాల వలె రామ కథా సముద్రాన్ని మధించి రామ విజయాన్ని వెలికి తీశారు. పెరుగు నుంచి వెన్న, స్వాతి చినుకు నుంచి ముత్యము వెలువడినట్లు దశరథాంశ నుంచి ఉద్భవించిన రాముని మహిమ అద్భుతము. జ్ఞానం వలన శాంతి, శాంతి వలన విరక్తి, విరక్తి నుంచి నివృత్తి విశేషంగా లభిస్తాయి. ఆ విధంగా అపార ప్రతిభాశాలి అయిన వాల్మీకి మేధాశక్తి రామ కథాబ్దికి కారణం. వాల్మీకి మహర్షులకు అనేక నమస్కార ప్రణామాలు తెలుపుకుందాం. దాని ఆవలి తీరానికి చేరటానికి వక్తకు శక్తి లేదు. దరిద్రునికి దారిలో అపారమైన ధనం లభించినా తాను మోయగలిగినంత మాత్రమే తీసుకుని వెళ్ళగలడు. అలాగే నా బుద్ధి కందినంత వరకు రామ విజయాన్ని సంపూర్ణంగా వెలువరించాను. అంగద రాయబారం. పూర్వాధ్యాయాన్ని అనుసరించి వాలి నందనుడు రావణుని ఎదుట ఆసీనుడైనాడు. మకుటం పైన శోభించే మణివలే పుచ్ఛాసనంపై అంగదుడు విరాజిల్లాడు. రావణునితో దశముఖ, రత్నాల వంటి హితకారకమైన నా మాటలు విను. నరదేహంతో ఉన్నప్పుడే ఎవరి కీర్తి ముల్లోకాలలో వ్యాపిస్తుందో వారిని చిరకాలం ధన్యజీవి అని అందరూ కొనియాడతారు. వివేకం సద్బుద్ధికి బలము. దుర్బుద్ధిని కుశలులు త్యజిస్తారు. జ్ఞానుల రసవత్తరమైన బోధలు హృదయగతం చేసుకో. ఎవరిని హేళన, ఎవరితో చెడు సంభాషణ చేయవద్దు. ఇతరుల గుణగణాలను బాగా తెలుసుకుని పరోపకారం చెయ్యి. ఎవరి ప్రవర్తన చూచి బ్రాహ్మణులు సంప్రీతులవుతారో వారి కుటుంబం సదా సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తారు. అట్టి సంసారం ధన్యమవుతుంది. సకల జీవులలో జగన్నాథుడున్నాడు. అందువలన ఎవ్వరినీ ద్వేషించవద్దు. ఇతరులకు బాధ కలిగించే పదజలాన్ని ఉపయోగించకు. ద్వేషముతో ఎవరినీ ఏమీ అనవద్దు. కామ, క్రోధ, మద, మత్సరాలనే శత్రువులను తరిమివేయి. ఈ శరీరము నశ్వరము అని తెలుసుకొని విచక్షణతో వ్యవహరించు. వేదాల ఆధారంగా సత్కర్మాచరణ చెయ్యి. నేను కర్తను అన్న అహంభావాన్ని ఎన్నటికీ కలిగి ఉండకు. నీటి మీద ఉన్న తామరాకు ఎలా తడి తగలకుండా ఉంటుందో అలా నిమిత్త మాత్రంగా సత్కర్మలు ఆచరించు. చిత్తంలో ఏకాగ్రత సాధించి మనస్సును భగవద్భజనలో లగ్నం చెయ్యి. ఈ జగత్తంతా మిథ్యాభాసమని గ్రహించి ఆత్మస్వరూపంలో రమించు. రాక్షసేంద్ర, పరధనం పైన, పరసతి పైన నీ మనస్సును లగ్నం చేయకు. సదా సద్గురు వచనాన్ని పాలించి సద్భావంతో మంచిగా వ్యవహరించు.
సత్సంగత్యంలో మనస్సు నిలిపి దుర్జనులను దూరంగా పంపివేయి. ఎంతటి విపరీత పరిస్థితులు కలిగినా సధర్మాచరణ మానవద్దు. ధర్మపాలన చెయ్యి, దుష్టులను సంహరించు. అహోరాత్రులు సద్భజనలో నీ శరీరాన్ని సానపెట్టు. ఓ రాజా, శమము, దమము, ఉపరతి, దయ, క్షమ, తితిక్ష, శాంతులను అహోరాత్రులు ప్రీతితో రక్షించు. ఆత్మప్రాప్తి కోసం భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు, ఆనందం, సద్విద్య, సమాధానాలను నీవు అనుదినం అంటిపెట్టుకొని ఉండు. దైవ కృప వలన అపారమైన జ్ఞానం లభించిన అణుమాత్రం కూడా అహంకరించకు. కాలాంతరంలో దారిద్ర్యం ప్రాప్తించిన ధైర్యాన్ని వీడవద్దు. ఓ రావణ, ఈ విధంగా నేను చెప్పేది బాగా ఆలకించు. నా మాటలను సద్భావంతో స్వీకరించి త్రికరణ శుద్ధిగా అయోధ్యాపతితో చెలిమి చేయి. శ్రీరాముడు కేవలం గుణనిధి. ఇతరుల దోషాలను విస్మరించి సదా అంతరంగంలో పరిసిద్ధుడై ఉంటాడు. రఘునందనుడు ఇతరుల సద్గుణాలను అభినందిస్తాడు. శ్రీరామునిది ఒకే బాణం, ఒకే మాట, ఒకే భార్య. నీవు రాఘవునితో సఖ్యంగా ఉండి జానకిని అర్పిస్తే ఆ చంద్రార్కం అక్షయంగా లంకా నగరాన్ని పాలిస్తావు. నీవు ఎవరి భక్తుడవని అంటావో ఆ పరమశివుడే రఘుపతిని ధ్యానిస్తాడు. అట్టి వారితో వైరం పెట్టుకుంటే నిజంగా స్వామి ద్రోహమే అవుతుంది. సనక సనందన సనత్ కుమారులు, ముఖ్యంగా బ్రహ్మ, ఇంద్రుడు ఎవరి ఆజ్ఞను పాలిస్తారో, ఎవరు వేద ఉదయాచలానికి దినకరుడో, మహామాయకు వరుడో, అట్టి అయోధ్యానాథుడు ఉదారుడు, నీలమేఘశ్యాముడు, గుణసాగరుడు, సీతావల్లభుడు, కమలోద్భవుడు, కమలాకరుడు, అనంత బ్రహ్మాండానికి ఆది అయినవాడు శంకరుడు ఏవని ఆజ్ఞను పాలిస్తాడో అట్టి జగద్వంద్యుడు, వేద శాస్త్ర పురాణాలు తెలిసిన నారదాదులు ఎవరి గుణగణాలను గానం చేస్తారో అట్టి శేషశయనుడైన రఘువీరునితో స్నేహం చెయ్యి. శతకోటి అపరాధాలు చేసినా తిరిగి వచ్చి శరణు వేడితే రఘునందనుడు అట్టి వానిని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. భక్తి భావంతో నువ్వులు సమర్పించిన బంగారు కొండ వంటి మనస్సు కల రాముల వారు భక్తులకు ద్వారపాలకునిలాగా ఉండి అంతర్బాహ్యాలలో కూడా రక్షిస్తారు. అందువల్లన ఓ రావణ, రాముని శరణు వేడు. జానకమ్మ తల్లిని నీ కన్యగా భావించి రాఘవునికి సమర్పించు. ఓ దశకంఠ, నీవు పరమజ్ఞానివి. వేదాలనే ముక్కలు చేసి పారేశావు. వేదాలనే ముక్కలు చేసి పారేశావు. సూర్యకుల భూషణుడైన రాముని సర్వస్వంగా భావించి స్నేహం చెయ్యి. అలా అంగదుడు వివేకమైన పదజాలంతో భక్తి సాగరంలోని రత్నాలను లంకేశ్వరునకు సమర్పించారు. అందుకు పరమకుబుద్ధి దుర్విచారుడైన దశకంధరుడు ఆహుతిగైకొన్న అగ్నిలాగా కోపాగ్నితో ప్రజ్వరిల్లాడు. సాధువుల ఆంతర్యం తెలుసుకోవటానికి దుర్జనులు కుట్ర పన్నినట్లు అంగదునితో రావణుడు, ఓరి కోతి, అనాచారుడా, ఎవరు నువ్వు? ఆకులు తినేవాడా? ఒరే పామరుడా, నేను రావణుడను. ఇక్కడకు వచ్చి నాకే నీతులు బోధిస్తావా? మసక అగ్ని ముందు గడ్డిపోచవలే, శివుని ముందు మన్మధుని వలె మాడిపోతావు. సింహానికి నక్క నీతులు శోధించినట్లు, నీతులు బోధించినట్లు నాకే నీతి వాక్యాలు చెబుతావా?
ఒరే కోతి, నీ తండ్రి ఎవరో నాతో చెప్పు అని అనగా తారాతనయుడు ఈ విధంగా బదులిచ్చాడు. నా తండ్రి ఎవరి అని అడిగావు కదూ! ఓరి దుర్జనా! నా తండ్రి ఎవరో నీకు ఇంతవరకు తెలియదు కదూ! ఎవరైతే నిన్ను చంకలో ఇరికించుకుని 4 సముద్రాల్లో స్నానం చేయించారో వారే నా తండ్రి. నా చిన్నతనంలో నా తండ్రి నిన్ను నా ఊయలకు ఈగలాగా వేలాడకట్టగా నేను నీ గడ్డాన్ని మీసాలను పీకుతుండేవాడిని. ఓరి అనామకా! ఆ సమయంలో నేను నీ మీద మూత్రం పోసినందువల్ల నీ మనస్సు నొచ్చుకున్నది. తరువాత నీ తండ్రి పుత్రభిక్ష పెట్టమని నా తండ్రి వాలిని అర్థించాడు. నీ ముఖానికి మసిపూసి తలను పంచశిఖలతో గుండు చేయించి కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి లంకలోకి విసిరివేశాడు. నిన్ను శిక్షించడానికి ఇక్కడకు వచ్చాను. ఇంకా నేను ఎవరి దూతను అని అడిగావు కదూ! నీ గుండెల మీద పడి ఉన్న వింటిని అలవోకగా లేవనెత్తి అవలీలగా విరిచేసి తాటకను సంహరించి సుబాహు సహితంగా 20 కోట్ల రాక్షసులను నేలకూర్చి మారీచుని శరవేగంతో ఎగరగొట్టిన రఘునందనుని దూతను. నీ చెల్లెలు శూర్పణఖను ముక్కు లేకుండా చేసిన సౌమిత్రి అగ్రజుడు ఈశ్వర సఖుడు అయోధ్యాపతి రఘునాథుని దూతను నేను. ఖరదూషణులను వధించి జనస్థానాన్ని నిష్కంటకం చేసిన సింహబలుడైన ఆ రఘురాముని సొమ్మును నక్కలా దొంగిలించి తీసుకొచ్చావు. యజ్ఞశాలలోనికి దొంగతనంగా వెళ్లి పురోడాసాన్ని తెచ్చిన కుక్కవలే దేవతాగృహంలోనికి మలినుడు హింసకుడు జొరబడినట్లు ఇంటిలో యజమాని లేనప్పుడు దొంగ కోశాగారంలో ప్రవేశించినట్లు నీవు జానకమ్మ తల్లిని దొంగిలించావు. చోరుడివైన నిన్ను పట్టుకోవటానికి త్రికూట పర్వతానికి విచ్చేశాడు సీతారమణుడు. నీ ఆయుష్ గడువు తీరిపోయింది. శతమూర్ఖుడవైన నీకు ఇది బోధపడటం లేదు. బదులుగా రావణుడు, ఒరేయ్ మర్కటమా, నేను దశవదనుడను. కుంభకర్ణుడు రామ లక్ష్మణులను వానర సహితంగా క్షణంలో మృంగివేయగలను. దేవతలతో సహా దేవేంద్రుని బందీగా తీసుకుని వచ్చిన నాకు మానవులైన రామ లక్ష్మణులను నిర్జించటం ఒక లెక్క. పాము తలనున్న మణిని తీసుకెళ్లిన గరుడు తిరిగి దానిని పాముకిస్తాడా? ఏనుగు తలను చీల్చి ముత్యాన్ని కైవసం చేసుకున్న మృగరాజు భయపడి దాన్ని తిరిగి ఇచ్చేస్తాడా? అవి సంభవాలైతే నేను జానకిని తిరిగి ఇవ్వటం జరుగుతుంది. అరే, అనుదినం ఇంద్రుడు మాల కట్టి నాకు తెచ్చిస్తాడు. చంద్రుడు ఛత్రం పడతాడు. సూర్యుడు దీపం పట్టుకుంటాడు. వరుణుడు నీళ్లు మోస్తాడు. అగ్ని గుడ్డలుతుకుతాడు. గాలి ఇంట్లో చెత్తను ఊడుస్తాడు. అటువంటి సమర్థుడనైన నన్ను వానరులు ఏం చేయగలరు? వెనుకటికి ఒక వానరుడు దొంగ వలె లంకకు వచ్చాడు. అశోకవనాన్ని ధ్వంసం చేస్తే పట్టుకుని సభకు తీసుకొచ్చారు. తోకకు నింపట్టిస్తే నగరాన్ని కాల్చి పారిపోయాడు. వాడు తిరిగి మరలా వస్తే చూర్ణం చేసేస్తాం అన్నాడు రావణుడు. ప్రతిగా వాలిపుత్రుడు ఇలా అన్నాడు. ఓరి మసక రాక్షస, విను. నీ కొడుకును వధించి ఇంద్రజిత్తును గుహలో తోసి అశోకవనాన్ని విధ్వం చేశాడు. అప్పుడు నీ బలం ఎక్కడికి పోయింది? ఖలుడా, మలినుడా, దుర్జనుడా, నిన్ను శిక్షించడానికే మరలా మారుతి వచ్చి ఉన్నాడు. ముల్లోకాధిపతి, ముల్లోకాలకు మూలస్తంభమైన శ్రీరాముని మామూలు మానవుడని నీవు సంబరపడుతున్నావా? ఒరే గాడిద, పిల్ల కాలువలు, భాగీరథి, ఏనుగులు, ఐరావతం, గుర్రాలు, సూర్యుని రథానికి కట్టుబడిన ఉచ్చైశ్రవము,
మినుగురు పురుగు సూర్యుడు, కాకి గరుడు, వానరులు వాయునందనుడు, పాషాణాలు పరుసవేది, పశువులు శివుని వాహనమైన నంది, తారలు చంద్రుడు, పర్వతాలు కనకాద్రి, పాములు ఆదిశేషువు ఎన్నటికీ సమానం కావు. అలాగే మామూలు మనుషులు రాఘవేంద్రుడు సమానమనుకున్నావా? ఓరి అపవిత్ర! నీవు ఆ మాట ఎలా అనగలిగావు? నీవు 10 తలలున్న గొర్రెవు. శివునికి తల్లి సీతాదేవి. నిశ్చయంగా ఆమె ఆది మాయ, భవాని, రణరంగమే కోమకుండము. అపారంగా రాక్షసులు అందులో ఆహుతైపోతారు. చివరకు నీవు అంతయుపోతావు. చివరకు నీవు పూర్ణాహత అయిపోతావు. చివరకు నీవు పూర్ణాహుతైపోతావు. గాడిదకు చందనం రాసినట్లు నీ వేదాధ్యయనం వ్యర్థమే. షడ్రసాలలో కలియ తిప్పినందువల్ల గెరిటకు రుచి తెలుస్తుందా? నీవు 10 ముఖాలతోనున్న వనచరుడవు. నిన్ను వధించడానికి వీలుకాడైన రాముడు సమరధీరుడై త్రికూటాచలానికి విచ్చేశాడు. అతి పరుషమైన ఆ అంగదుని మాటలు వాడి అయిన బాణాల వలె హృదయంలో గుచ్చుకోగా రావణుడు పరమ కుపితుడై వాలి నందన్తో ఇలా అన్నాడు: ఓరి మర్కట వనచర, నీ వంటి పామరుడు భూమికే భారం. నీ తండ్రిని చంపి నీ తల్లి తారను సుగ్రీవునికి ఇచ్చాడు. దానికి ప్రతీకారం చేసి తండ్రి రుణం తీర్చుకోవా? చేత కాకపోతే సముద్ర జనాల్లో మునిగి జీవితం చాలించు. లేకపోతే ఓరి మసక, నా వెనుక నుంచి త్వరగా పారిపో. సుగ్రీవుని వధించి రఘునందనుడు నీకు కిష్కింధ రాజ్యమిస్తాడా? నీ తల్లి వ్యభిచారిణి కాబట్టి సుగ్రీవుని వరించింది. నిజంగా సుగ్రీవుడు రఘువీరుడు నీకు ప్రధాన శత్రువులు అని దుర్బోధ చేయగా అంగదుడు వాలి రామాయణంతో ముక్తుడైనాడు. రాఘవుని మహిమ వల్ల వాలి అక్షయమైన సాయుధ్య పదాన్ని పొందాడు. దశముఖ, నిన్ను ఈ క్షణమే శిక్షిస్తాను చూడు. నా ముష్టిఘాతాలతో నిన్ను ముక్కలు ముక్కలు చేస్తాను. ఓరి అపవిత్ర, నీ శక్తి సామర్థ్యాలేమిటో ముల్లోకాల్లో అందరికీ బాగా తెలుసు. నిన్ను ఒకరోజు సహస్రార్జునుడు బందీ చేసినప్పటికీ ఇంకా సిగ్గు లేకుండా తలెత్తుకుని తిరుగుతున్నావు. వెనుక నీవు బలిచక్రవర్తి ఇంట బందీగా పడి ఉన్నావు. అక్కడ దాసి నిన్ను పురుగులాగా పట్టుకుని చంకలో ఇరికించుకొని ఎడతెరిపి లేకుండా తిట్టిపోసింది. అటువంటిది నీ ప్రతాపం. ఇంకా సిగ్గు లేకుండా నీ ముఖం ఎలా చూపిస్తున్నావు? నీ 10 తలలు ఖండించడానికి రఘువీరుడు అయత్తమైనాడు అని అనగా రావణుడు మెరుపు వేగంతో అంగదునిపై బాణం వేశాడు. సేవకులతో ఆ కోతిని పట్టుకోండి అని ఆజ్ఞాపించాడు. బలశాలురైన 4 రాక్షసులు అంగదుని పట్టుకోవడానికి వేగంగా పరిగెత్తారు. క్షణకాలంలో అంగదుడు ద్వారం వద్ద నిలబడి అద్భుత పరాక్రమం ప్రదర్శించాడు. యమకింకర్ని వలె గర్జించగా ఆ శబ్దానికి ఆకాశం దద్దరిల్లింది. రావణ్ణి గుండెలపై తోకతో గాయాలు చేశాడు. రావణ్ణి కిరీటాన్ని త్రుటిలో కాలి బొటన వ్రేలితో ఆకాశానికి ఎగురగా 14 గ్రామాల విస్తీర్ణంలో సూర్యకిరణాలు తక్కువగా ప్రసరించాయి. భుజాల పైన 4 రాక్షసులు ప్రాణాలు పైకెగిరాయి. వాలి నందనుడు ఆకాశ మార్గాన వెడుతుంటే వాళ్ళు ప్రేతాల్లాగా వేలాడసాగారు. అకస్మాత్తుగా వస్తున్న అంగదుని చూచి ఆశ్చర్యపడ్డారు. జానకి రమణుడు ఎంతో ఆనందించాడు. సుగ్రీవుడు భుజాలపైనున్న ప్రేతాలను దించి మండపాన్ని భూమిపై నుంచి ముల్లోకాధిపతి అయిన రాముని చరణాలకు మోకరిల్లాడు అంగదుడు. ప్రీతితో భ్రమరం పద్మంలోని సుగంధాన్ని సేవించినట్టు అంగదుడు రఘువీరుని పదాంబుజాలను సేవించాడు. జగన్నాథుడైన శ్రీరాముడు అంగదుని ప్రేమగా అక్కున చేర్చుకుని ఆలింగనం చేసుకున్నాడు.
వాలి పుత్రిని చూచి వానరులంతా ఎంతో ఆనందించారు. రావణుని కిరీటాన్ని అంగదుడు శ్రీరాముని ముందుంచగా దానిని రఘురాముడు వెంటనే విభీషణుని శిరస్సున అలంకరించాడు. శ్రీరాముడు అంగదునితో, రాబోయే కాలంలో విభీషణుడు సింహాసనంపై ఎక్కడ కూర్చుంటాడు, అందువల్ల ఆ మండపాన్ని యథాస్థానంలో ఉంచిరా అన్నాడు. ఆ మాటలు విని వాలీసుతుడు ఆదిశేషువు భూమిని తలపై ఉంచుకున్నట్లుగా మండపాన్ని తలపై నిడుకుని యథాస్థానంలో ఉంచి త్రికూటాచలానికి తిరిగి వెళ్లిన అంగదుని పరాక్రమాలకు రాక్షసులు ఆశ్చర్యచకితులైనారు. ఇక్కడ రాఘవునితో వాలినందనుడు లంకలో జరిగిన సంగతులన్నీ వివరించాడు. పర్వత శిఖరంపై మేఘాలు ఎంత వర్షించినా నీరు నిలవనట్లు రావణునికి ఎన్ని నీతులు బోధించినా ఏమీ తలకెక్కలేదు. ప్రతిరోజు కాకి పాలలో స్నానం చేసినా ఎన్నటికీ రాజహంస కాలేనట్లు, పెరుగులో బొగ్గును ఎన్ని రోజులుంచినా తెల్లబడనట్లు, ఇసకను ఎంత దంచినా అది ఎన్నటికీ మెత్తబడనట్లు, పరుసవేదిని వదిలి పాషాణాన్ని తెచ్చుకున్నట్లు, పుట్టుగుడ్డి ముందు దీపం ఉంచినట్లు, బధిరుని ముందు రుద్రవీణ వాయించినట్లు, శతమూర్ఖుని ముందు నీతి బోధించినట్లు వ్యర్థము. గుమ్మడికాయలో చక్కెర బాగా కూరి ఎన్ని దినాలుంచినా దానికి ఏమాత్రం తీపి అంటదు. ప్రేతానికి షోడశోపచార పూజ ఎంత చేసినా ఏం ఫలం? ఆ విధంగా లంకానాథునికి ఎంత బోధించినా కూడా వ్యర్థమే. సూర్యచంద్రులున్నంత వరకు విభీషణుడు రాజ్యం చేస్తాడు. ఓ సీతారమణ, మీ మాట ఎన్నటికీ వ్యర్థం కాదు. యుద్ధం లేకుండా జానకమ్మ తల్లిని రావణుడు ఎన్నటికీ తిరిగి ఇవ్వడు. భీకర యుద్ధారంభం. ఈ మాటలు విన్నంతనే వీరోత్తముడైన రాఘవేంద్రుడు బలిష్టమైన తన బాహుదండాలను చరిచి కోదండంపైనున్న ఆచ్ఛాదన తొలగించగానే సూర్యోదయంతో చీకటి నశించి వెలుగులు విరజిమ్ముచున్నట్లు కోదండం కాంతుడు వెదజల్లింది. సీతారాములు నిలబడి క్షణంలో వింటికి నారిని సంధించి ఠంకారం చేయగా ఆ ధ్వనికి సప్తద్వీపాలు దద్దరిల్లాయి. కాలుడే అదిరిపడేటట్టుగా సుగ్రీవుడు వేసిన రంకెను 18 పద్మాల వానర్లు హూంకారాలు చేస్తూ లేచారు. 72 కోట్ల భల్లూకాల నినాదాలతో ఆకాశం తల్లడిల్లి తన కంఠాన్ని దిగ్గజాలన్నీ గుంపుగా కూర్చుంటే ఆ బరువుకు కూర్మం తన వీపును సవరించుకున్నాయి. యజ్ఞవరాహం తన దంతాలను సర్దుకుంది. వానరులంతా ఒక్క పెట్టున చేసిన హుంకారాలను దేవతలు కూడా ఉలిక్కిపడ్డారు. ఆ ప్రదేశమంతా దుమ్ము ధూళితో నిండిపోయింది. మేరు పర్వతం కంపించిపోయింది. ఏనుగు పైకి లంఘించి మృగరాజు వలె ఎలాంటి జంకు గొంకు లేకుండా 20 కోట్ల వానరులతో సుషేణుడు లంకపైకి లంఘించాడు. సకల పాపాలను రామనామం త్రుటిలో ఎలా మార్చి మసి చేస్తుందో అలా వానరోత్తముడైన అంజనాతనయుడు రాక్షసులను మట్టుబెట్టడానికి పరిగెత్తాడు. సకల వానర గణాలకు సేనాపతి అయిన నీలుడు వాయు వేగంతో పరుగు తీశాడు. ఆ కోలాహలానికి ఎగిసిన ధూళికి ఆకాశమంతా నిండిపోయి కల్పాంతమైంది అన్నట్టుగా తల్లడిల్లింది. సముద్రం చెలియలి కట్ట దాటి భూమిని ముంచెత్తింది. నీటిపై తేలియాడే గుమ్మడికాయల భూమండలం ఊగిసలాడింది. ఆకాశం ఊగి తారలు ఢీకొని నేలరాలాయి. మేరు పర్వతాల వంటి లంకానగరం బురుజులపైన బాణాల రాసులు ప్రళయకాలపు మెరుపు తీగల్లాగా మెరుస్తున్నాయి. లంకాదుర్గం పైకి బలిష్ఠుడైన ప్రతాప సూర్యులు ఎగబ్రాకి రాక్షసుల జుట్టు పట్టుకుని ఒక్క ఊపుతో నేల మీద పడేశారు. అద్భుతమైన పెద్ద పెద్ద యంత్రాలెన్నింటినో అసురులు యుద్ధానికి సిద్ధం చేశారు.
వానరసేన అతి శక్తివంతమైన శస్త్రాలను రాక్షసులపై ప్రయోగించింది. కోటాను కోట్ల పర్వతాలను ఒక్కసారిగా వానరులు తెచ్చి పడివేయగా యంత్రాలతో సహా రాక్షసులు నుగ్గు నుగ్గు అయ్యారు. దుర్గంపైనున్న రాక్షసులను గురిచూచి వానరులు శస్త్రఘాతాలతో హింసించారు. అదే సమయంలో దుర్గశిఖరం కూలి రాక్షస ప్రేతాలను భయకంపితులను చేసింది. తోకను తాడుగా విసిరి అసురుల కంఠాలకు చుట్టి ఒక్కసారి కుదిపి లాగగా రాక్షసులు ప్రేతాల వలె కుండకంలో పడ్డారు. ఒక వానరుడు అకస్మాత్తుగా ఎగిరి రాక్షసుల కాళ్ళు పట్టుకుని గిరగిరా త్రిప్పి ఆకాశంలోకి ఎగరేస్తే వారు నేలకు కొట్టుకుని మరణించారు. ఒకడు రాక్షసుల పొట్ట చీల్చగా ఒకడు కాళ్ళు చేతులు ముక్కులు విరిచాడు. ఒకడు ప్రేతంలాగా భుజంపై వేలాడదీసి లంకంతా తిప్పాడు. ఆ విధంగా ఎక్కువ మంది రాక్షసులు మరణించారు. గోపురం పైనుంచి రావణుడు గమనించగా దశ దిశలు ఆకాశమంతా వానరమయంగా గోచరించింది. దశకంధరుడు తన సైన్యాన్నుద్దేశించి, ఏం చేస్తున్నారు? త్వరగా బయటకు పదండి, సమస్త వానరులను సంహరించి సమర భూమిని తుడిచివేయండి అని ఆజ్ఞాపించాడు. చతురంగ దళాలతో కోటాను కోట్ల రాక్షస సైన్యం లంక నుంచి బయలుదేరింది. పర్వత సమానమైన రాక్షసులు అందవికారమైన ముఖాలతో, నుదుట ఎర్రని కుంకుమతో, పొడవైన వెంట్రుకలతో, తెల్లని గడ్డం, నాలుక రక్తం ఓడుతుండగా నిప్పు కణికల వలె కళ్ళు రక్తసిక్తమై విపరీతంగా మద్యం సేవించి శస్త్రాలు చేతబూని తోలసాగారు. దేవతల శిరస్సులు గల చిత్రపటాలను పాదాలకు దారంతో కట్టి తొడల మధ్య కంకాళాలు మెరుస్తుండగా ఆవేశంతో గర్జించసాగారు. కళలాడే డాలు, కత్తి, శక్తి, శూలము, బల్లెము, గద, పరిగా చక్రాలు చేబూనారు. ముంజేతికి చామరాలు వేలాడుతున్నాయి. వానరుల్లా బొమ్మలు గజ్జల వలె కాళ్లకు ధరించారు. అందరూ కలిసి భూమండలమంతా అదిరిపోయేటట్టుగా పెద్దగా దేవతలంతా పారిపోయారు. మమ్మల్నందర్నీ రామునితో సహా మింగివేస్తాము అంటూ గర్జించసాగారు. తరువాత మనోహరమైన నానా జాతి అశ్వాలపై రాక్షసులు ఖడ్గధారులై వెళ్లసాగారు. వెనుక ఐరావత సమానమైన గజదళం, వాటిపై శూలం చేబూనిన అసురులున్నారు. వాటిననుసరించి అంబరాన్ని అతిక్రమించినట్లు ధ్వజాలతో, రత్న ఖచ్చితమైన చిత్రాలతో రంగులీనుతున్న రథాలు నడువసాగాయి. వాటికి మేలుజాతి ఉత్తమాశ్వాలను పూంచారు. సంగ్రామ సంకేతమైన దుందుబులు మ్రోగించారు. రణ వాద్యాలతో, బాకాలతో యుద్ధరంగం ప్రతిధ్వనిస్తుండగా ఒక పద్ధతిలో ఇరు సేనలు తలబడ్డాయి. జయయశస్వి అయోధ్యా నృపవర అంటూ వానర వీరులు పరుగులిడుతూ రాక్షసులను వృక్షాలతో గాయపరిచి యుద్ధంలో మట్టి కురిపించారు. యముని వలె వానరులు పరుగు పరుగున పర్వతాలు, పెద్ద కొండరాళ్లు అసురులపై వేసి వారి శరీరాలను తుత్తునీయలు చేశారు. రాక్షసులు తమ బల ప్రయోగంతో కోటాను కోట్ల కపుల శిరస్సులను టెంకాయలు ఎగరవేసినట్లు ఆకాశంలోకి ఎగురవేశారు. చెరకు గడలను ముక్కలు చేసినట్లుగా వానరులు చేతులు కాళ్ళు విరచి ఒక కుప్ప పోశారు. డాలుతో తమను కాపాడుకుంటూ బల్లెలతో బలంగా వానరులను పొడవబోతే లెక్కలేనంత మంది వానరులు లంఘించి రాక్షసుల గుండెలను చీల్చగా ఎవరెవరో తెలియని స్థితిలో ఎంతో మంది మరణించారు. ఆవేశంగా కపులు బండలు వేయగా రాక్షసులు ముఖాలు పచ్చడై రక్తం పుటపటా కారి తలలు ముక్కలై ఆకాశానికి ఎగిరాయి. పైకెగిరిన శిరస్సులు స్వర్గ మార్గాన్ని ఛేదిస్తూ వెళ్లి అది కూడా నశ్వరమని తెలిసి సీతాపతిని చూడటానికి క్రిందకు దిగి వస్తున్నాయా అన్నట్లున్నాయి. రణరంగంలో అందరూ కలిసి నాట్యం చేస్తూ రెండు చేతులతో చప్పట్లు కొడుతూ మాకు ఇక్కడ నాట్యం చేయడమే పని అని ఆనందింపసాగారు. తెగబడ్డ శిరస్సులు మేము మోక్షం పొందుతాం, మీకు ఇది ఎన్నటికీ సాధ్యం కాదు అని రణరంగంలోని భీరుల వద్ద పకపకా నవ్వాయి. ఈ విధంగా వానర వీరులు విజృంభించి
ఉద్దండమైన గజదళాన్ని చూచి వాటి కుంభస్థలాలను పెకిలించి ఆకాశానికి ఎగురవేశారు. ఏనుగు దంతాలు అవలీలగా విరిచి మావటిని వాటితోనే గాయపరిచి కుంభస్థలాలను ఛేదించారు. ఏనుగుల తోకను పట్టుకుని గిరగిరా త్రిప్పి ఆకాశంలోకి ఎగిరివేసి దాన్ని లక్ష్యంగా చేసుకుని ఇంకో ఏనుగును విసిరేవారు. అలా ఒకదాని వెనుక ఒకటి ఆకాశంలో గుండ్రంగా పరిభ్రమించేవి. ఒక గుర్రం కాళ్ళు పట్టుకుని రౌతుతో సహా నేలకేసి బాదేవారు. వృక్షాలతో సహా పర్వతాలను తటాలున్న రథాలపై వేయగా రథసారథితో సహా నుగ్గయ్యేవి. అలా సురావతారాలైన వానరులు 3 రాత్రులు 3 పగళ్ళు తారాస్థాయిలో యుద్ధం చేయగా రాక్షసులు పారిపోయారు. జరిగిందంతా కలయజూచి రణ దక్షుడైన ధూమ్రాక్షుడు రథారూఢుడై వేగంగా బాణాలు వేసి లక్షలాది వానరులను నేలకూల్చాడు. వానరులంతా శిలలు పర్వతాలు తెచ్చి పైన పడవేసిన చతురుడైన ధనుర్ధారి వాటిని పిండి పిండి చేశాడు. అసంఖ్యాకమైన వానర గణాలను క్షణం లోపల ధూమ్రాక్షుడు సంహరించాడు. మిగతా వానర సైన్యం పారిపోయింది. ఇంతలో హనుమంతుడు పరుగున వచ్చి ఒక పర్వతాన్ని ధూమ్రాక్షుని పైన వేశాడు. దాంతో గుర్రాలు రథం చూర్ణమయ్యాయి. తెలివిగా రాక్షసుడు పైకెగిరి తప్పుకున్నాడు. గరుడును తేనెటీగ కుట్టి చంపాలనుకున్నట్లు ధూమ్రాక్షుడు శూలంతో మారుతిపైకి వచ్చాడు. ఏనుగుపైకి లంఘించే మృగేంద్రంలాగా ఆవేశంగా వాయుపుత్రుడు ముష్టిఘాతాలతో ఆ రాక్షసుని శిరస్సును మట్టి కుండవలే చూర్ణం చేశాడు. ఏనుగుపై పర్వతం పడ్డట్లు మహావృక్షం కూలిపోయినట్లు ధూమ్రాక్షుడు విగత జీవుడై నేలరాలాడు. మనసు దృఢమైతే ఇంద్రియాల ఆటలు సాగనట్టు మనస్సు దృఢమైతే ఇంద్రియాల ఆటలు సాగనట్లు మనసు దేని ఎందు నిలవదో దానిపై ప్రీతి కలగనట్లు ధూమ్రాక్షునికి పట్టిన గతి చూతి శతగాత్రుల కళ్ళ భ్రమలు తొలగిపోయి పలాయనం చిత్తం గాంచారు. ధూమ్రాక్షుడు అంతరించాడన్న వార్త విని రావణుడు చిత్రాకాంతుడయ్యాడు. వజ్రదంష్టుని సైన్యంతో సహా రణరంగానికి వాయువేగంతో వెళ్లవలసిందని ఆజ్ఞాపించాడు. ఆ తరుణంలో వానరులు రాక్షసులు తలపడగా రాక్షసులు వానర వీరులను నేలకూల్చసాగారు. వజ్రదంష్టుడు రాధారూఢుడై వానర సైన్యంతో తలపడి 2,00,000 మందిని హతమార్చాడు. ఇది చూచి వాలీసుతుడు వేగంగా పరిగెత్తి వందలాది పర్వతాలను తెచ్చి యముని వలె శత్రువులపై పడేశాడు. ఆ పర్వతాల హోరులో ఒక అక్షౌహిణి రాక్షస సైన్యం మరణించింది. నేలంతా రక్తం ప్రవహించసాగింది. ఆ సమయంలో తారాతనయుడు ఎన్నో శిఖరాలున్న ఒక మహాపర్వతాన్ని పెకిలించి పరమావేశంతో వజ్రద్రంశుని పైకి విసిరాడు. కానీ వజ్రద్రంశుడు ఒక బాణంతో దాన్ని నుగ్గు చేశాడు. ఇది చూచి పరమ ప్రతాపి అయిన అంగదుడు మహావృక్షాన్ని పెకిలించి హూంకారంతో ఆకాశం దద్దరిల్లేట్లు వజ్రదంశుని వృక్షంతో చావబాదాడు. నల్లిని నలిపినట్లు నలచడంతో శరీరం నుగ్గై రక్తసిక్తమైంది. ఆ ప్రదేశమంతా కూడాను. క్షణంలో అకంపనుడు సైన్యంతో యుద్ధానికి వచ్చి వానర దళంపై అసంఖ్యాకమైన బాణాలు సంధించాడు. సింహం పంజా దెబ్బకు ఏనుగు మరణించినట్లు హనుమంతుని వృక్షఘాతాలకు అకంపనుడు తనువు చాలించాడు. రాక్షసుల హాహాకారాలు విని దశకంధరుడు శోకార్ణవంలో మునిగిపోయాడు. అప్పుడు జ్యేష్ఠ కుమారుడైన ఇంద్రజిత్తు తండ్రిని శాంతపరిచి, రాజా, నీవు దుఃఖించిన అవసరం లేదు. నీ శత్రువుని ఈ రోజు రణరంగంలో పట్టుకోకపోతే నా పేరు ఇంద్రజిత్తు కానే కాదు. నేను ఏ జంతువు కడుపునో పుట్టాననుకుంటాను అంటూ ఇంద్రజిత్తు తండ్రికి నమస్కరించి అపారమైన సైన్యంతో బయలుదేరాడు. అసంఖ్యాకమైన ఆ సేనా సముద్రం సత్వరంగా రణభూమికి విచ్చేసింది. రణకోవిదులు సూరులు అయిన వానర వీరులు శిలలు తరువులు గైకొని అసురులపై
కాకుల మీదకి రాజహంసల వలె కలయబడ్డారు. రాళ్లల్లో రత్నాల వలె ప్రకాశించే ఈ వానర వీరుల ప్రతాపం ముందు రాక్షసులు నిస్సహాయులయ్యారు. వానరుల ప్రతాపం చూచి ఇంద్రజిత్తు రథాన్ని ఆ వైపు తిప్పాడు. అది చూచి వాలిపుత్రుడు మహాపర్వతాన్ని గైకొని లంఘించాడు. ప్రతాప వీరుడైన జంబుమాలితో వాయుకుమారుడు విద్యున్మాలి పైకి సుగ్రీవుని మామ అయిన సుషేణుడు జంఘానామి పైకి వీరుడైన నలుడు తలబడ్డారు. రణమండలమంతా హాహాకారాలు సింహనాదాలు ఆకాశాన్నంటాయి. లెక్కలేనన్ని వానర రాక్షస ప్రేతాలు గులకరాళ్ళు ముత్యాలు కలిసి కుప్పగా పడి ఉన్నట్లుగా ఉన్నాయి. హనుమంతుడు జంబుమాలిని కాళ్ళు పట్టుకుని చీల్చాడు. అదే సమయంలో సుషేణుడు విద్యున్మాలిని నీలుడు జంగనామిని నేలకేసి కొట్టి చంపేశారు. ఇంతలో సూర్యుడు అస్తమించగా చీకటి నలుదిశలా వ్యాపించింది. ఎవరెవరో కనపడటం లేదు, ఎవర్రా అక్కడ అని అసురులు ప్రశ్నించగా మేము రాముని దూతలమని సమాధానం చెప్పిన కుపులపై రాక్షసులు హఠాత్తుగా కలయబడి హింసించేవారు. ఎవర్రా అక్కడ అని వానరులు అడగగా మేము రాక్షసులమని చెప్పగా కపివర్యులు వారిపై పడి చూర్ణం చేసేవారు. నాగపాశ బంధనం. ఇంతలో చంద్రుడు ఉదయించటం చూచి అందరూ ఆనందపడ్డారు. వానర వీరులు అసురుల పరాక్రమానికి దారుణంగా అణిచివేశారు. ఆ సమయంలో ఇంద్రజిత్తు రథంతో సహా సేనలతో పైకెగిరి మేఘాల చాటున దాగి సర్ప బాణాలను వర్షింపసాగాడు. రాక్షసుల కపటం అద్భుతమైనది. బాణాలు సర్పాలై వానరుల దేహంపై తిరగసాగాయి. దాంతో వారు ఖిన్నులైనారు. కాని రామ లక్ష్మణులపై ఇంద్రజిత్తు సర్ప బాణాలు వేయిగా శ్రీరాముడు వెంటనే నలుదిశలు పరికించి ఈ బాణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీని సంధానకర్త కళ్లకు కనపడదేమి, యుద్ధ భూమిలో కనపడితే వాడిని ముక్కలు చేస్తాను అన్నాడు. ఆ దురాత్ముని పట్టుకోవటానికి చాలా మంది వానరులు పైకి ఎగిరారు. ఆకాశమంతా వెతికినా ఇంద్రజిత్తు జాడ తెలియక తిరిగి వచ్చి మానవ ధనులై దిక్కులు చూడసాగారు. రామ లక్ష్మణులకు లెక్కలేనన్ని బాణాలు తగలగా వారిరువురు మూర్ఛనిల్లి నేలపై పడిపోయారు. ఆ సమయంలో ఇంద్రజిత్తు పైనుంచి ఏం రాక్షసులు తలపడగా రాక్షసులు వానర వీరులను నేల కూల్చసాగారు. వజ్రదంష్టుడు రథారూఢుడైన వానర సైన్యంతో తలపడి 2,00,000 మందిని హతమార్చాడు. ఇది చూచి వాలీసుతుడు వేగంగా పరిగెత్తి వందలాది పర్వతాలనుకున్నారు. ఖరదూషణులను చంపారు. శిలలతో సాగరానికి వంతెన కట్టారు. మేము క్షత్రియులము రాజకుమారులము అంటారు. ఏం బాణాలు వదలడం లేదే అంటూ మిగతా వానర సైన్యంపై బాణాలు వేగా వారు మొదలు నరికిన చెట్ల వలె నేలరారారు. అగ్నిపూలతో పర్వతం సింధూర వర్ణంలో కనపడినట్లు అసంఖ్యాకంగా కపుల శరీరాలు రక్తసిక్తమైనాయి. ఇంద్రజిత్తు ముఖ్యులైన రాక్షసుల ప్రేతాలను ఏరుకొని లంకకు వెళ్ళాడు. జయ జయ ద్వానాల ఘోష విని లంకేశుడు ఎంతో ఆనందించి పుత్రుని హృదయానికి హత్తుకుని నీ వల్ల నా జన్మ ధన్యమైంది అని అభినందించాడు. త్రిజటతో రావణుడు సీతను పుష్పక విమానంలో కూర్చుండబెట్టుకుని రామ లక్ష్మణుల ప్రేతాలతో సహా యుద్ధ భూమినంతా చూపించు, అప్పుడైనా సీతని నాకు వశమవుతుందేమో అన్నాడు. అవశ్యం అంటూ సీతను విమానంలో తీసుకెళ్లగా రామ లక్ష్మణులు యుద్ధభూమిలో పడి ఉండడం చూచి సీతమ్మ తల్లి మూర్ఛల్లింది. వెంటనే త్రిజట సీతను పట్టుకుని పైకెత్తి తల్లి నీవు ధైర్యంగా ఉండు, కోదండపాణి అయిన రాముడు మేల్కొంటాడు అని ఓదార్చింది. ఇంతలో విభీషణుడి భార్య అయిన సరమ రహస్యంగా విచ్చేసి విదేహపుత్రి చెవిలో ఓ జగన్మాత ధైర్యం వహించు, రామలక్ష్మణులు లేచి వచ్చి అసురులందరినీ సంహరిస్తారు, దీన్ని గూర్చి చింతించవద్దు, నేను ఎన్నడూ అబద్ధం చెప్పను, అసత్యమాడితే నా తల తీయిపోతుంది, నా పూర్వీకులంతా ఆకల్పాంతం నరకాన్ని అనుభవిస్తారు అని ఊరడించింది. త్రిజట జానకితో మాత నీవు దిగులు పడనక్కర్లేదు అని అంటూ ఉండగా
పుష్పక విమానం అశోకవనంలో దిగింది. సీతను యథాస్థానంలో కూర్చుండబెట్టి త్రిజట రావణునితో సీతలోని సత్వగుణం కల్పాంతమైనా మారదు అంది. త్రిజట సీత వద్దకు తిరిగి వచ్చి ప్రక్కన కూర్చుని సీతతో చిత్తవృత్తులన్నిటినీ అంతర్ముఖం చేసి ఆత్మస్థితిలో విశ్రాంతి పొందమని చెప్పింది. సరమ జనక నందినితో నీవు ఏమాత్రం దిగులు పడక్కర్లేదు. పురాణ పురుషుడైన సారంగపాణి చేతలు నీకు తెలియవా? అమోఘమైన తన ప్రతాపాన్ని పెంపొందించుకునేందుకు అయోధ్యాధీశుడు మొదట శత్రువును కీర్తినిస్తాడు. ఇది ఆరంభం మాత్రమే. ఈ సకల సృష్టినంతా ఒక్క బాణంతో రఘునాథుడు దహించవేయగలడు. అటువంటప్పుడు దోమలాంటి ఇంద్రజిత్తును చంపడం ఒక లెక్క. రావణుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు వాళ్ళ భుజబలం ప్రదర్శించేందుకు ఒక అద్భుతమైన నాటకమాడారు. నీకు అంతా తెలుసు. రాత్రి కాగానే సూర్యుడు ఉదయిస్తాడా లేదా అని అనుమానం ఎవరికీ కలగదు. రామనామ స్మరణ చేస్తే పాపాలు నశించిపోతాయి. ఆ విషయంలో ఎవరికీ సందేహం కలగదు. శుద్ధ జ్ఞానం ఉదయించిన తరువాత జనన మరణాలు నశిస్తాయా నశించవా అన్న సందేహం ఎవరికీ కలుగదు. క్షమ శాంతి కలిగిన వానికి ఎవరితోనన్నా కలహం వస్తుందా అన్న ఆలోచన ఎన్నటికీ కలగదు. అలాగే అయోధ్యానాథుడైన రఘునందనికి జయం కలుగుతుందా అపజయమాన్న అనుమానం ఎవ్వరికీ రాదు. రామనామాన్ని స్మరిస్తే భక్తులు జయము శుభము నొందుతారు. జానకి జగదానందుడు పూర్ణ పురుషుడైన శ్రీరాముని విజయం వరిస్తుందని చెప్పింది ఆ తల్లి. ఇక్కడ విభీషణుడు సుగ్రీవునితో ఏ సమయంలోనైనా రాక్షసులు పర్వతాన్ని తెచ్చి రామునిపై పడవేస్తారు అని అన్నాడు. తెల్లవారే లోపల వీరిని భద్రపరచాలన్న కన్నుల నీరు నింపుకొన్నాడు. జీవించి ఉన్న మిగతా వానరులు తోకతో మండపం చేసి అందులో రామలక్ష్మణులను పదిలపరిచారు. అక్కడే వానరులంతా కూర్చుని బ్రహ్మాది దేవతలను గద్గద కంఠంతో ప్రార్థించసాగారు. సూర్యవంశభూషణుడైన దశరథుని మహాపుణ్యాల కొండయైన రాముని చుట్టూ చేరి చిత్తాకాంతులై ప్రార్థించారు. విభీషణుడు యుద్ధభూమిలో శోధించగా మారుతి క్రిందపడి ఉన్నాడు. ఒక కన్ను తెరిచి విభీషణునితో ఈ చరాచర జగత్తుకే జీవనమైన రఘునందనుడు సుఖంగా ఉన్నాడా అని అడిగాడు. విభీషణుడు గద్గద కంఠండై నీవేం దిగులు పడనక్కర్లేదన్నాడు. గాయాలతో విఫలుడైన జాంబవంతుడు విభీషణుని దగ్గరకు పిలిచి పురాణ పురుషుడు జగదాత్మయైన రఘువీరుడు క్షేమమే కదా అని ప్రశ్నించాడు. వెక్కి వెక్కి ఏడుస్తూ విభీషణుడు ఇద్దరూ నాగపాశ బద్దులైరానన్నాడు. వెంటనే సుషేణుడు మూర్ఛ నుంచి తెప్పరిల్లి కళ్ళు తెరిచి ఇలా అన్నాడు. ద్రోణాచలంలో ఎన్నో ఔషధాలున్నాయి. ఎవరైనా బలశాలి దానిని తెచ్చినట్లయితే రామ లక్ష్మణులు మూర్ఛ నుంచి మేలుకుంటారు. దానికి విభీషణుడు ఇంత రాత్రి వేళ ఔషధాన్ని తెచ్చే వీరుడెవరని ప్రశ్నించారు. జాంబవంతుడు ఒక్క ఆంజనేయుడు తప్ప వేరెవ్వరికి అది శక్యం కాదు అన్నాడు. సుసేనుడు జాంబవంతుడు విభీషణుడు ఆంజనేయుని వెంట పెట్టుకుని శ్రీరాముని వద్దకు వెళ్లారు. అప్పుడు కిష్కింధానాథుడు వారితో ఇలా అన్నారు. మీరు రామలక్ష్మణులను ఎత్తుకుని కిష్కిందకు వెళ్ళండి. నేను రావణుని వంశాన్ని సమూలంగా సంహరించి జానకమ్మని తీసుకుని వస్తాను. విభీషణునికి పట్టాభిషేకం చేసి బందీలైన దేవతలను విడిపించి నేను వాయునందుని తిరిగి వస్తాము. ఆ సమయంలో దేవవాణి ఇలా పలికింది. కోదండపాణి అయిన రాముడు మేల్కొంటాడు. ఆ క్షణంలోనే రాముని కన్నులు తెరుచుకున్నాయి. మానస సరోవరంలో రాజహంసల చుట్టూ ప్రీతితో సమావేశమైనట్లు రాముని చుట్టూ దాసులంతా ఆసీనులయ్యారు. కమలం చుట్టూ తుమ్మెదలు చేరినట్లు, సర్పాలన్నీ చందనాన్ని చుట్టుముట్టినట్లు, అమూల్యమైన ముత్యాల చుట్టూ పరీక్షకులు చేరినట్లు శ్రీరాముల వారు సుగ్రీవునితో నీవు నీ సైన్యాన్ని తీసుకుని కిష్కిందకు తిరిగి వెళ్ళు, ఇక్కడ మేమిద్దరము ఉంటామని గంభీరంగా పలకగా అందరి కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. సుగ్రీవుడు దగ్ధతో ఈ విపరీతం ఎందువల్ల సంభవించింది అని ప్రశ్నించాడు.
సూర్యుని వదిలి కిరణాలు ఎక్కడికైనా పోతాయా? కనకాన్ని వదిలి కాంతి కల్పాంతంలోనైనా ఉండగలదా? ఘటాన్ని వదిలి మట్టి భిన్నంగా ఎలా ఉంటుంది? వస్త్ర వస్త్రసాన్ని వదిలి దారం వేరుగా ఉండగలదా? సాగరాన్ని వదిలి అలలు అడవిలో ఉండగలవా? నిన్ను వదిలి ఓ రామా మేము ఎలా ఉండగలం అన్నాడు. విభీషణుడు అయోధ్యానాథునితో, సూర్యుడు చీకటి బావిలో పడవచ్చునేమో, ఆదిశేషు భూమిని వదిలేయవచ్చునేమో, కానీ మీ సామర్థ్యం ఎన్నటికీ మొక్కవోదు. పనికి మాలినవాడు అతిగా మాట్లాడుతాడు, అది రణకోవిదులు అంగీకరించని అన్నాడు. ఇంతలో వాయువు గుప్త రూపంలో వచ్చి ఒక అద్భుతం గావించింది. సీతావల్లభుని చెవిలో గరుడ మంత్రాన్ని ఉపదేశించారు. రఘువీరుడు మంత్రాన్ని జపించిన మరుక్షణమే సుపర్ణుడు వేగంగా వాలాడు. శరీరంలో లెక్కలేనన్ని వెంట్రుకలున్న రాముని ఒళ్లంతా నిండిన సర్పాలు గరుడిని ప్రతాపాన్ని తెలిసి పారిపోయాయి. వెంటనే రామలక్ష్మణులు లేవగా 18 పద్మాల వానర్లు సింహానాదాలు చేయగా లంకా నగరం దద్దరిల్లింది. మధ్యాహ్న సూర్యునిలాగా దేదీప్యమానంగా రామలక్ష్మణులు గోచరించారు. దేవతలంతా జయ జయ ధ్వానాలు చేస్తూ పూలవర్షం కురిపించారు. సుగ్రీవాది వానరులంతా ఈ రోజే లంకను తలక్రిందులు చెయ్యాలన్నారు. శ్రీరాముడు కోదండాన్ని శత్రువుల బాట వెంట ఎక్కుబెట్టాడు. యుద్ధకాండ రసభరితమైనది, అందులోని వీరరసం అద్భుతమైనది. ఈ కథనంతా విన్నవారికి శత్రు క్షయం కలుగుతుంది. బ్రహ్మానందుడు, శ్రీధరవరుడు, దశముఖాంతకుడు, సమరధీరుడు, భక్తపాలకుడు, నిర్వికారుడు, అభంగుడు శ్రీ రఘువీరునికి స్వస్తి స్వస్తి స్వస్తి. శ్రీరామ విజయ గ్రంథము సుందరమైనది. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఆధారంగా రచించబడింది. సదా చతురులైన భక్తులు ఆలకిస్తారు. శ్రీ సీతారామచంద్రార్పణమస్తు. శ్రీ సాయినాథార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ, ప్రతి ఒక్కరికి శత్రు క్షయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 25వ అధ్యాయం మధురం 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 మధురం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం శాంతి శాంతి శాంతి.